So hi అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఐమ్ డూయింగ్ క్రేజీ యాజ్ ఆల్వేస్. సో మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా గోప్రో తీసుకోవడానికి, బైక్స్ మీద మోటో బ్లాగ్ చేయడానికి, ఏదైనా బ్లాగ్స్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో మనకి ఇన్ని రోజులు ఫోన్తో తీసాం, సరిగ్గా రాలేదు వీడియోస్ ఏవైనా సరే. లైక్ పోర్ట్రేట్లో తీస్తాం, అది మనకి కావాల్సింది ల్యాండ్స్కేప్లో కదా, లైక్ వీడియోస్ కోసం. సో అది అవ్వలేదు. సో దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, నేను చాలా సెర్చ్ చేశాను ఏ కెమెరా తీసుకుంటాను. ఒక మైండ్ కన్ఫ్యూజన్లోకి వచ్చింది నాది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ 3-4 వేరియేషన్స్ ఆఫ్ ఉన్నాయి దాంట్లోని. కానీ మెయిన్ ఇది ఏది బాగుంటుంది అవన్నీ చెక్ చేసిన అడిగినా మనకు ఒక కెమెరా ఉన్నది, లైక్ DJI Osmo 4 యాక్షన్ అండ్ కాంబో అని చెప్పేసి. నేను దానికోసం చెక్ చేశాను అండ్ దాని ప్రైస్ కూడా ఇప్పుడు పక్కన పెట్టాను, చూడండి ఒకసారి మీరు. దాని లింక్ అది కూడా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రజెంట్ ఎంత ఉన్నదో. కానీ లైక్ అప్కమింగ్లో ఫెస్టివల్ కూడా వస్తుంది, లైక్ ప్రైస్ తగ్గచ్చేమో అని చెప్పి. సో దానికోసం ఆలోచించి కొంచెం ల్యాక్ చేసిన అంతలో మా పెద్ద నేను ఒకసారి కాంటాక్ట్ అయ్యాను. సో ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను అనేసి. నేను ఏంటంటే హీ ఆల్రెడీ బ్రాడ్ దట్, ఆల్రెడీ ముందు నుంచి తీసుకున్నారు మోటో బ్లాగ్ చేయడానికి. కమ్ సమ్ వర్క్ ఇష్యూ వల్ల అతనికి అవ్వట్లేదు చేయడానికి. బట్ మ్యాక్స్ ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఇంకొక 1 monthలోని. సో దాని వరకు ఏం చేశారంటే, ఒక 1 month యూస్ చేయి, నువ్వు మొత్తం యూస్ చేసి చూడు ఎలా వస్తుందో, మొత్తం నీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఎందుకైనా బెటర్ ఒకసారి యూస్ చేసి చూద్దాం, ఏది బాగుంటుంది అప్పుడు బాగుంటుంది కదా అనేసి. సో నేను అది తీసుకున్నాను. ఫస్ట్ మీకు స్క్రాచ్ నుంచి నేను ఏదైతే తీసుకున్నానో, లైక్ నా ఎక్విప్మెంట్స్ కోసం గేర్స్ ఏవేవి తీసుకున్నా అది చూపిస్తాను. ఫస్ట్ గ్లౌజెస్ తీసుకున్నాను. సో గ్లౌజెస్ తీసుకున్నాను. గ్లౌజెస్లో కూడా ఇది చాలా బాగుంది. ఇది లైక్ యాజ్ అ రీజనబుల్ ప్రైస్గానే ఉన్నది. 600-500 ఎంతో పడింది. ఇది నేను బయట స్టోర్లో తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే 600 ఎంతో ఉన్నది. ఆన్లైన్ లింక్ కూడా ఉంది, లింక్ పెట్టాను చూడండి ఇక్కడ. సో దీన్ని ఎలాగున్నదంటే, లైక్ చూడండి వేసుకుంటాను. కంఫర్టబుల్ ఉన్నది, చాలా కంఫర్టబుల్గా నీట్గా ఎయిర్ అది పాస్ అవుతుంది నీ బైక్ మీద వెళ్ళినప్పుడు. కానీ వింటర్కి అయితే నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తారా, నెట్ ఉన్నది కదా, ఈ నెట్ నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది లోపలికి. ఇక్కడ నెట్ ఉన్నది యాంకిల్ది. సో ఆ నెట్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. సో అది నాకు నచ్చలేదు. లోపలికి ఎండ లైక్ సమ్మర్లో అనుకోండి, ఎయిర్ పాస్ అవుతుంది, చెమట పట్టకుండా నీట్గా ఉంటుంది, స్వెట్టింగ్ అది రాకుండా కొంచెం ఫ్రీగా బండి అది మూమెంట్ కోసం అంతా బాగుంటుంది. కానీ వింటర్లో వచ్చినట్టుకి ఆ ఎయిర్ అదే ఎయిర్ పాస్ అయిపోయి లోపల మాత్రం చల్లేసి మొత్తం లైక్ కొంచెం ఫ్రీజ్ అవుతున్నాయి ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ కూడా. కానీ దీని కార్డ్ అది కానీ చాలా బాగా ఇచ్చాడు. అండ్ దీనికి ఎక్కడ పడినా సరే మనకి ఇక్కడ ఏం గీసేయకుండా క్లాత్ అది పాకుండా ఇక్కడ ఒక ప్యాడ్ కూడా ఉన్నది. నెక్స్ట్ నకల్ది కూడా ఇక్కడ బాగుంది, ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు మొత్తం. దీనికి మాత్రం రీజనబుల్ ప్రైస్కి చాలా బాగుంది, తీసుకోవచ్చు. లైక్ స్టార్టింగ్ ఎవరైనా బేసిక్ రైడర్స్ ఎవరైనా అంటారు కదా, బేసిక్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంది మొత్తం అంతా. సో ఇంకా నెక్స్ట్ మనం కెమెరా స్టార్ట్ చేద్దాం. చాలా కేస్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. లైక్ కేస్ వాళ్ళు ఎవరు, మనం కేస్ సపరేట్గా కొనుక్కోవాలి. కేస్ లింక్ కూడా ఉన్నది చూడండి. కేస్ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసి సౌండ్ అండ్ జిప్ కూడా క్వాలిటీ బాగుంది జిప్ది చాలా. ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి DJI యాక్షన్ 4 అడ్వెంచర్ అండ్ కాంబో. చిన్నది కానీ కొంచెం వెయిట్ అనేది ఉంది. మిగతా నేను లాస్ట్ టైం ఒకసారి నేను చెక్ చేశాను, అది వచ్చేసి Insta360. అది చాలా బిఫోర్ ఒకసారి ట్రై చేశాను, కానీ నాకు అది అంత నచ్చలేదు. ఇది DJI యాక్షన్ 4 అడ్వెంచర్ కాంబో. ఇది అడ్వెంచర్ కాంబోలో మనకి మెయిన్ అది ఇచ్చేస్తున్నాడు కెమెరా ప్లస్ ఇది ఇంకోటి కూడా చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ కెమెరా గార్డ్. మొత్తం 360 degrees గార్డ్ ఉన్నది, మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో మనకి ఇది అయిపోయింది, కెమెరా అయిపోయింది. నెక్స్ట్ బ్లాగింగ్ స్టాండ్ అనే కదా, మనం బైక్ కూడా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. లైక్ బ్యాక్ సైడ్ స్క్రూ అది ఉన్నది. సో మనం ఇది బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఫ్రంట్ ఎక్కడైనా బైక్ని లాంగింగ్ వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళకైనా కూర్చోడానికి. అండ్ ఫేక్ డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు దీంతో, చాలా బాగా వస్తాయి లిటరలీ. నేను ఒకసారి ట్రై చేశాను. అండ్ ఇది 1.5 meters రాడ్. ఇది చూడండి, ఇక్కడ నుంచి మొత్తం 4 sets, 1 2 3 4 5 6 7 8
మొత్తం 8 సెపరేట్ రాడ్స్ కింద ఇది, కానీ మొత్తం అంటే ఒకటే కనెక్షన్. 1.5 మీటర్ రాడ్ ఇది, 1.5 మీటర్ రాడ్. ఈవెన్ మీరు సెపరేట్ లైక్ బ్లాగింగ్ చేసినా సరే, ఎక్కడికైనా వెళ్ళినా, లాంగ్ వెళ్ళినా బ్లాగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బ్యాటరీ. మనకి బ్యాటరీ కాయడమే ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా ఒక బ్యాటరీ ఇచ్చాడనుకో, ఒక బ్యాటరీతో మనం దాన్ని ఛార్జింగే పెట్టుకుంటామా, రైడే కొడతామా? 3 బ్యాటరీస్ ఇచ్చాడు. ఒక్కటి కూడా, ఒక 1, 2 కూడా కాదు, మొత్తం 3 బ్యాటరీస్. యూ కెన్ సీ హియర్ 3 బ్యాటరీస్. దీనికి ఛార్జింగ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఒక ఛార్జింగ్ లేదు, 2 లైక్ 50 to 60 or 40 ఆ మిడ్లో ఉన్నాయి. ఇవి గ్రీన్ రావాలి, గ్రీన్ ఆర్ బ్లూ ఏదో వస్తుంది, గ్రీన్ అది రావాలి మొత్తం ఫుల్ అవ్వడానికి. అండ్ ఇది బ్యాటరీస్ కూడానా. ఇంకో హైలైట్ ఏంటంటే, దీనికి ఒకవేళ మీ ఫోన్ ఛార్జింగ్ లేదు అనుకుంటే యూ కెన్ కీప్ ఛార్జింగ్ ఫ్రమ్ హియర్, C2C. మీ ఫోన్ కూడా మీరు ఛార్జింగ్ యూస్ చేసుకోవచ్చు. యాజ్ అ పవర్ బ్యాంక్ కూడా ఇది వర్క్ అవుతుంది. అంత బాగుంది ఇది. సో నెక్స్ట్ హెల్మెట్ స్టిక్కింగ్. ఇది హెల్మెట్ కూడా ఉన్నది, లేదంటే మనం బైక్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ లైక్ యాంగిల్ షాట్స్ తీసుకోవడానికి ఫ్రంట్ది కూడా బాగానే పనిచేస్తుంది. ఇది స్ట్రాంగ్ ఉన్నాయి కండి, ప్రొడక్ట్ అన్ని ఫైబర్ అయినా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ హోల్డర్. ఇది మినీ హోల్డర్. ఇది చెప్పాలంటే ఇది మ్యాగ్నెటిక్ మినీ హోల్డర్. దీని నుంచి మనం చూడండి ఎంత సింపుల్గా హోల్డ్ అయిపోతుంది. అంటే మనం ఏం పెద్ద కష్టపడాల్సిన లేదు, ఆగి దాన్ని నట్స్ టైట్ చేసుకోవడానికి ఏం అవసరం లేదు. జస్ట్ స్టిక్ ఇట్ దర్, అంతే, అయిపోయింది. పడట్లేదు కూడా, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఇది జస్ట్ తీయాలంటే సింపుల్. 2 లివర్స్ ఉంటాయి, రివర్స్ ఇలా ప్రెస్ చేసి దీన్ని లాగితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సింపుల్, చాలా సింపుల్. మీకు యూట్యూబ్ కోసం తీసుకుంటే యూట్యూబ్ కోసం తీసుకోవచ్చు సింపుల్గా. లైక్ ఇప్పుడు మీకు దీనికోసం కూడా కావాలి, లైక్ మీరు ఇన్స్టా రీల్స్ కోసం కూడా తీయాలనుకుంటున్నారు, ఏముంది, కేస్కి పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఎరగదని చెప్పి మనం సేఫ్టీ లేకుండా మనం యూజ్ చేయడం ఎందుకు రిస్క్? మన సేఫ్టీ మనది ఉంటుంది. సో దీని నుంచి మనం ఇన్స్టాది కూడా మనం లైక్ రీల్స్ కోసం ఆ రేషియోలో కూడా మనం తీయచ్చు. బాగుంది, సింపుల్. ఇంత క్రేజీగా ఎన్ని ఎక్విప్మెంట్స్ అని ఎవరు ఉండదు అసలు చెప్పాలంటే, బట్ చాలా బాగుంది టేకింగ్ కానీ అంతానా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బ్యాటరీ వేసుకుందాం. బ్యాటరీ లేదు తీస్తున్నది. సింపుల్గా బ్యాటరీ చూడండి ఎంత చిన్నది ఉందో, సమ్ 1924 వాట్స్ ఎంత అనుకుంటా ఇది. బ్యాటరీ మాత్రం చాలా చిన్నది. ఇది బాగుంది, సింపుల్గా పెట్టి ఒక్క టిక్ అంతే, క్లోజ్ చేస్తాం, అయిపోయింది. ఈ సైడ్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఆన్ అయిపోద్ది చూడండి, మొత్తం ఆన్ కూడా అయిపోయింది. సో యూ కెన్ సీ ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ 2 స్క్రీన్స్ ఉన్నాయి. దీనికి మొత్తం 2 స్క్రీన్స్ ఉన్నాయి, మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇక్కడ నుంచి మనం చేంజ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, నేను ఫ్రంట్ నుంచి కంట్రోల్ చేస్తున్నాను. నాకు తెలియదు, మన ఐడియా తెలియదు బ్యాక్ అవుతుందో లేదో. మొత్తం లైక్ వీడియో రేషియోస్ కానీ, ఆస్పెక్ట్ రేషియో, కౌంట్ డౌన్ ఆఫ్, లైక్ క్వాలిటీ అది మాత్రం చాలా బాగున్నది. వీడియో టేకింగ్ అది నేను మీకు బయట వీడియో కూడా తీస్తాను. ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది, మొత్తం ఒక్క టిక్తో. ఇప్పుడు బైక్ మీద వెళ్ళామంటే మళ్ళీ అది నొక్కొని మొత్తం అంతా లాంగ్ వర్క్. ఇది అనుకోండి సింపుల్గా, ఆల్రెడీ దానికి ఉన్నది ట్యాప్ చేసి మన రైడింగ్లో ఉన్నాం. జస్ట్ ఈ పై బటన్ ఏదైతే ఇక్కడ రెడ్ బటన్ కనబడుతుందో, ఈ రెడ్ బటన్ మీద జస్ట్ సింగిల్ ట్యాప్ చేశారా, వీడియో స్టార్ట్. ఈవెన్ ఇది ఇప్పుడు ఆన్లో ఉన్నది, సరే ఆన్లో ఉన్నది, వీడియో స్టార్ట్ చేసాం ఇది. సో ఆఫ్ చేస్తున్నాను. సో పవర్ ఆఫ్ చేస్తాను. ఇది సింగిల్ ట్యాప్ నొక్కుతాను. ఇక్కడ ఈ పైన ఏదైతే రెడ్ ఉన్నదో సింగిల్ ట్యాప్, వీడియో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ కొన్న ధర ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయింది. అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉన్నది, చాలా బాగుంది. సో మళ్ళీ ట్యాప్ నొక్కాను, మొత్తం ఆఫ్ అయిపోద్ది.
వీడియో కూడా రికార్డ్ అయిపోయింది, అక్కడికి ఆఫ్ నొక్కడం, సిస్టమ్ కూడా ఆన్ అయ్యింది. సో అంత బాగుంది ఇది. దీంతో పాటు సమ్ 2 స్క్రూస్ అండ్ 2 అడాప్టర్స్ ఇచ్చాడు. ఇది మినీ అడాప్టర్, దీని స్క్రూ ఇది. నెక్స్ట్ మనకి ఇంకోటి కూడా ఉన్నది, అది పెద్దదానికి పెట్టాను, అది ఐ మీన్ హెల్మెట్కి పెట్టాను. సో ఆల్రెడీ ఇచ్చాడు, కానీ నేను ఇది తీసుకున్నాను. ఐ మీన్ మా పెద్దని ఇది యూజ్ చేస్తున్నారు, సపరేట్గా కొనుక్కున్నారు. ఇది యాక్షన్ ప్రో అని చెప్పి హెల్మెట్ హోల్డర్, ఇది గోప్రో హోల్డర్. ఇది దీన్ని కూడా లింక్ పెడతాను. సో ఇది వచ్చేసి అడాప్టర్, ఇది సెపరేట్ది. ఇది పెద్ద అడాప్టర్, ఇది దానికన్నా అది మినీ అయితే ఇది నార్మల్ సైజ్ అడాప్టర్. దీన్ని కూడా సేమ్ ఆల్రెడీ స్క్రూ పెట్టి టైట్ చేసాం అంతానా. సో ఇక్కడ దీనికి కెమెరా అది ఏముంది, జస్ట్ సింపుల్గా ఇప్పుడున్నది అంతే, అటాచ్ అయిపోయింది దీనికి. మళ్ళీ దీని స్క్రూస్ టైట్ చేసుకోవడానికి ఏది అవసరం లేదు, చాలా ఊడదు కూడా, చాలా టైట్. తను లాగుతున్నాను, చాలా టైట్గా ఉన్నది, బాగుంది క్వాలిటీ అది కూడా. సో ఒకసారి మీకు దీన్ని కూడా వీడియో ఆన్ చేసి చూస్తాను హెల్మెట్ పెట్టుకున్న తర్వాత. కానీ మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది. సో అది మెయిన్, నీట్గా అడ్జస్ట్ చేసుకొని చాలా బెటర్, క్లియర్గా అడ్జస్ట్ చేసుకోవడం. సో మీకు ఎవరికైనా ట్రై చేయాలన్నా సరే, ఏదైనా మీకు దీని నుంచి రేపు నుంచి వీడియోస్ కూడా ఇంకా దీని నుంచి వస్తుంది. మీ క్వాలిటీ చూడండి, మొత్తం అవుట్పుట్ ఎలాగ వస్తుందో చెక్ చేయండి. నచ్చింది, క్వాలిటీ బాగుంది బయటన అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అంతా బాగుంది ఇది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిందన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఏదైనా కొత్త వీడియోస్ వచ్చినా సరే మీకు అనేది రీచ్ అవుతుంది. లేదంటే చాలా మటుకు రీచ్ వెళ్ళదు ఇది వీడియో, అది కానీ క్లిక్ చేయకపోతే. సో నోటిఫికేషన్ కానీ వచ్చి ఉండిపోతుంది. సో దట్స్ ద రీజన్ మెయిన్. చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సపోర్ట్ చేయండి. మొత్తం ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసాం అండ్ నేను ఒక కొత్త వీడియోస్ కూడా అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియోస్ అన్ని బాగానే వెళ్తున్నాను, కానీ విత్ ఇన్ 4-5 డేస్లోని ఆ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు పక్కా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను చెప్తాను అది ఏది అనుకున్న, ఏ ప్లానింగ్ ఏంటి అనేది. సో డ్యామ్ షూర్ మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చుతాయి కూడా. సో మర్చిపోకండి, అందరికీ షేర్ చేయండి. జస్ట్ కీప్ సపోర్టింగ్ మీ.